చూడండి ఫ్రెండ్స్, నడుము లూజ్ వచ్చేసి 28 ఇంచులతోని నేను బోట్ నెక్ బ్లౌజ్ కు బ్యాక్ పార్ట్ లో మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నానో చూపిస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మొత్తం పొడవు వచ్చేసి 14 ఇంచులు అయితే తీసుకున్నా. నడుము వచ్చేసి 28 ఇంచులు. 28 ఇంచుల 4 భాగాలు చేస్తే మనకు 7 ఇంచులు వచ్చేస్తుంది. చూడండి, 7 ఇంచులకు నేను మార్కింగ్ చేసుకున్నా. డాట్ కొరకు 1 ఇంచు తీసుకున్నా, ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకున్నా. తీసుకున్న తర్వాత నెక్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు తీసుకున్నా. ఇందులో నెక్ 3 ఇంచులు తీసుకున్నా, షోల్డర్ 3 ఇంచులు తీసుకున్నా. 6 ఇంచులు నెక్ షోల్డర్ తీసుకున్నా. చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు తీసుకున్నా. ఇక్కడ 6 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ మాత్రం 5.5 ఇంచులే తీసుకోవాలి. ఇక్కడ ఈ చంక దగ్గర మనకు 5.5 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ 6 ఇంచులు తీసుకోవాలి, ఇక్కడ 5.5 ఇంచులు తీసుకోవాలి. అప్పుడే మనకి చంక భాగంలో ముడతలు అనేటివి రావు. 1/2 ఇంచు తగ్గించి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, నేను చంక డౌన్ వచ్చేసి కూడా 6 ఇంచులు తీసుకున్నా. తీసుకొని చెస్ట్ వచ్చేసి 8 ఇంచులు తీసుకున్నా. చెస్ట్ మార్కింగ్ వచ్చేసి 8 ఇంచులు తీసుకున్నా. తీసుకొని ఇక్కడ కూడా చూడండి, నెక్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నా. ఇక్కడ 3 ఇంచెస్, ఇక్కడ 3 ఇంచెస్ ఇలా తీసుకొని ఇలా రౌండ్ అయితే తీసుకున్నా. తీసుకొని ఇక్కడ మనకు డోరీ కొరకు అయితే నేనైతే ఒక 30 ఇంచుల వరకు ఇలా మార్కింగ్ చేసుకున్నా. చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి ఫ్రెండ్స్, ఇలా టేప్ ని ఇలా పెట్టేసుకున్నా. పెట్టేసుకొని ఇలా సగానికి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకున్నా. చేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకున్నా. ఇక్కడ మాత్రం నేను 2.5 ఇంచులు తీసుకున్నా. నాకు ఇక్కడ ఈ హోల్ అనేది చిన్నగా రావాలి. ఎవరికన్నా బ్రాడ్ కావాలనుకుంటే 2.5 తీసుకోవచ్చు, 3 ఇంచులు తీసుకోవచ్చు. అది మన కస్టమర్ చాయిస్ తోనైతే ఉంటది. ఇక్కడ నేనైతే ఈ విధంగా నెక్ అనేది డ్రా చేసిన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.